హలో ఎవ్రీవన్. చదువుకోండి ఫస్టు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మరొక ప్రీవియస్ ఇయర్ క్వెషన్‌తో వచ్చేసాం. రీజనింగ్ క్వెషన్. ఇది ఈజీ క్వెషన్. అందరూ చదవండి ఫస్ట్. ఈ కింది ప్రశ్నలో ప్రకటన తర్వాత 1, 2 సంఖ్యలతో 2 తీర్మానాలు ఉన్నాయి. ఇచ్చిన ప్రకటనల ఆధారంగా ఏ తీర్మానం నిజమో తెలుసుకోండి. ప్రకటన y గ్రేటర్ థాన్ a లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు e గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు g. తీర్మానం ఈజ్ e గ్రేటర్ థాన్ y, g గ్రేటర్ థాన్ e. ఏది కరెక్టో చెప్పండి. ముందు వీడియోని పాజ్ చేయండి. ఆన్సర్ గెస్ చేయండి. తర్వాత ఆన్సర్ చూద్దాం. సో, దీనికి ఆన్సర్ వచ్చేసండి 2 మాత్రమే సరైంది. అంటే 2 మాత్రమే సత్యం. ఓన్లీ 2 ఈజ్ ట్రూ. దీనికి ఎక్స్‌ప్లనేషన్ చూద్దామండి ఒకసారి. ఇక్కడ చూడొచ్చు మనకి ఏదైతే ఇలాంటి ఆహ్, మధ్యలో సింబల్‌కి ఇటు గ్రేటర్ థాన్, లెస్ థాన్ వస్తే మనం దీన్ని కంపేర్ చేయలేమండి. వైని, ఈని కంపేర్ చేయలేం. ఆహ్, మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఉదాహరణకి ఏ ఇటు ఒకటి సి, ఇటు డి. ఉదాహరణకి డి వాల్యూ 10 అనుకుందామండి. ఏ వాల్యూ 1 అనుకుందామండి. సి వాల్యూ 12 అనుకుందాం. ఇంకొక ఇదే కేస్‌లో సి వాల్యూ పై కేస్‌లో చూడండి. పై కేస్‌లో వచ్చేసరికి మనం ఇచ్చిన నంబర్‌ల ఆధారంగా సి ఏదైనా కావచ్చు, డి ఏదైనా కావచ్చు నంబరు. సో, సి వాల్యూ వచ్చి పెద్దదుందండి. కింద కేస్‌లో చూడండి. సి వాల్యూ 9 ఉంది. డి వాల్యూ 13 ఉంది. సో, ఏదైనా గావచ్చు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇలా మధ్యలో ఉండి సింబల్స్ ఇటు, ఇటు ఇస్తే మనం సిని, డిని కంపేర్ చేయలేం. సో, ఇది క్విక్ ట్రిక్ అండి. సో, సికి, డికి కంపేర్ చేయాలి. ఏది పెద్దదో, ఏది చిన్నదో నిర్ణయించలేము. సో, ఇక్కడ చూడండి. ఈకి, వైకి, ఈకి మనం కంపేర్ చేయలేము. తీర్మానం 1 ఏమంటున్నాడు? వై పెద్దదంటున్నాడు. సో, అలా చెప్పలేము. సో, తీర్మానం 1 రాంగ్. తీర్మానం 2 వెరిఫై చేద్దాం. తీర్మానం 2 వచ్చేసరికి జీకి, ఈకి అనండి. జీ వాల్యూ ఎంతైతే ఉందో ఆర్ వాల్యూ గూడా అంతే ఉంది. ఆర్ వాల్యూ కన్నా ఈ పెద్దది. దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు? బేసిక్‌గా జీ కన్నా ఈ పెద్దదని. సో, తీర్మానం 2 అనేది రైటేనండి. సో, ఈ విషయం మీకు అర్థమైందనుకుంటున్నా. సింపుల్ ట్రిక్. ఈ ఒక్క ట్రిక్ గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఎప్పుడైతే సింబల్ తిరగబడ్డాయో మధ్యలో ఒక అంకె ఉండి మనం కంపేర్ చేయలేం రెండిటిని. సో, ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు ప్రీవియస్ ఏపీపీఎస్సీ క్వెషన్స్ తెలుసుకోవడానికి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరెవరైతే ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోని షేర్ చేసేయండి. థాంక్ యూ.